శాంతి టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బెతెస్దా మినిస్ట్రీ సమర్పించు జీవస్వరం అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వివేచన, ప్రవచన, స్వస్థత వరములు కలిగిన దైవజనులు వాక్యోపదేశం అందిస్తారు. ప్రభువున స్తోత్రంలో చేరినటువంటి శాంతి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభుపాటి యొక్క ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు గత శుక్రవారం నుండి కూడా ఈ యొక్క శుక్రవారం వరకు ప్రభు మళ్ళీ ఎంతగానో ప్రేమించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశను పొడిగించి దేవునికి ఎంత అవసరమైనా కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందుగా తల నుంచి చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాక్య భాగానికి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నామనైనా. ఎదిగో ప్రభా, మీ ఉచిత ప్రేమ ద్వారా, కృప ద్వారా గత శుక్రవారం ఇచ్చిన ఏక శుక్రవారం మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశను పొడిగించి జీవాన్ని ఇచ్చినది నీకు వందనాలు. ఈ దిన పరిచర్య నిమిత్తం ప్రభా, మీరు శిలువ నన్ను మరకపరచుకోనండి. మీరు మాతో మీరు మాట్లాడమని ఇనుచున్న ప్రతి వారికి కూడా ప్రభా అది ఆస్వాదకరంగా కుటుంబాలకు దీవెనకరంగా మీరు మార్చమని నేను మీ యొక్క శిలుసను మరపరుచుకొని ప్రభా నువ్వు మాతో మీరు మాట్లాడమని ఇనుచున్న ప్రతి వారికి అది ఉపయోగపడే రీతి సహాయం ఇచ్చేయమని మీకే గంత ప్రభావం తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువున స్తుతులు వచ్చాను మీ అందరికీ మరి ఒకసారి ప్రభుపాటి వందనాలు. మరి అదే రీతిలో ఈ యొక్క శాంతి టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా పేరు వలసిన ప్రభుపాటి మరొకసారి వందనాలు తెలుస్తున్నాం. అదే రీతిలో మరి జీవస్వరము అనే కార్యక్రమాన్ని ప్రతి వారం చూస్తున్న మీ అందరినీ మరి ఒకసారి అభినందిస్తున్నాను. కనుక ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని భాగాలు కొన్ని దినాలుగా కొన్ని అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చబడిన ప్రవచనం అన్న అంశం మీద మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి అదే రీతిలో ఈ దినం కూడా మరి యొక్క అంశాన్ని మేము ముందుకు ఇష్టపడుచున్నాను. అదే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక అంశం ఉంది. ఈ యొక్క అంశం చదువుదాం. కాబట్టి ప్రభు తానే యొక్క చూసిన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమార్ని కని ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. మరి ఈ యొక్క అంశం ఏంటంటే ఈ దినము 5వ అంశముగా మీ ముందుస్తున్నటువంటి ఆయన కన్యక గర్భమున జన్మించును, ఆయన కన్యక గర్భమున జన్మించును అన్న అంశం మీద మీతో ఈ దినం పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అది చెప్తున్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనించండి, దాన్ని అనుసరించి నడుచుటకు ప్రయాసపడాలని ప్రేమపూర్వకంగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క కృప ద్వారా మరి ఈ యొక్క దినము కూడా 5వ అంశంగా మీ ముందు వచ్చిన అంశం ఏంటంటే ఆయన కన్యక గర్భమున జన్మించును. ఆయన ఎవరు? కన్యక గర్భమున జన్మించినటువంటి వాడు అన్న అంశాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి వారం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ కాబట్టి ప్రభు తానే యొక్క చూసిన మీకు చూపును అన్న అంశాన్ని ఇక్కడ చూసినాం. ఇది ఎవరి యొక్క ప్రవచనం అంటే ప్రవక్త అయిన యెషయా ప్రవచనాన్ని మరి దాదాపుగా క్రీస్తు పుట్టక మునిపే 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడి యొక్క మాటలను ఇక్కడ రాయించున్నాడు. ఈ మాటలని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ప్రవచనాన్ని మనం గమనించినప్పుడు ప్రతి అంశం మీద ఈ ప్రవచనాన్ని ప్రభువైన యేసు క్రీస్తు వారు తిరిగి నెరవేర్చువాడు అన్న అంశాన్ని వాక్య భాగంలో మనం గమనిస్తూ వస్తున్నాం. అయితే అన్న అంశం ఏంటంటే ఆయన కన్య గర్భమున జన్మించును, ఆయన కన్య గర్భమున జన్మించును. ఆయన కన్య గర్భమున జన్మించే వారు ఎవరు అన్న అంశాన్ని మనం గమనించినప్పుడు ఆయన యేసు ప్రభు వారు అనటానికి లేఖన భాగాలు మనకి ఆధారాలు ఉన్నాయి. అయితే ఆయనకి చక్కటి మాట ఏంటంటే యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ప్రభు తానే యొక్క చూసిన మీకు చూపును, ఆలకించుడి, మీరు ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆయనకి పేరు ఏంటంటే ఇమ్మానుయేలు అనే పేరు. ఈ ఇమ్మానుయేలు అనే పేరు దేని ద్వారా వచ్చింది, ఎవరిని బట్టి వచ్చింది అంటే ఇమ్మానుయేలు అనే పేరులో ఒక ప్రత్యేకత ఉందన్న అంశాన్ని మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా గమనించేవారమైనా. ఇమ్మానుయేలు పేరునకు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మాను అనే పేరునకు దేవుడు మనకి తోడై ఉన్నాడు.
లోకంలో ఉన్న మన వారు ఉండొచ్చు, లేక మన బంధువులు ఉండొచ్చు, అయిన వాళ్ళు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, స్నేహితురాళ్ళు కూడా ఉండవచ్చు. ఇక ఎంతోమంది బంధుత్వం ఉండినప్పటికీ కూడా మనతో ఉండేవారు ఎవరు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే వాస్తవానికి ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఏ పేరు పెట్టబడింది ఆయనకంటే ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. ఈ ఇమ్మానుయేలు పేరునకు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుందని వాక్య భాగము ద్వారా మనం గమనిస్తున్నాం. ఆయన ఎలా తోడై ఉంటాడు అన్న అంశాన్ని గమనించినప్పుడు ఆ యొక్క 15వ వచనం కూడా చక్కటి మాట రాయబడింది. కీడును విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును అని రాయబడింది. ఎప్పుడు ఆ రీతిలో మనకి అర్థమవుతుంది అన్న అంశాన్ని మనం గమనించినప్పుడు కీడును విసర్జించుటకును, ఎక్కడ కీడు అనేది సంభవిస్తూ ఉంటున్నదో, ఎక్కడ కీడు జరుగుతున్నదో అలాంటి ప్రతి విధమైన ఆ కీడు నుండి ఆ కీడును విసర్జించుటకు, ఎవరికి కీడు ఉంటున్నది, వ్యక్తిగతమైన జీవితంలో కీడు అనేది ఉంటుంది, కుటుంబంలో కూడా కీడు అనేది ఉంటుంది. ఈ కీడు ఎవరి ద్వారా వస్తుంది అని మనం గమనించినప్పుడు ఇరుగు పొరుగు వారి ద్వారా కొంత కీడు ప్రారంభమవుతుంది. ఎవరికి ప్రారంభమవుతుంది అంటే కుటుంబంలో ఉన్న వారికి కూడా కీడు ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ ఉండటానికి కారణం ఎవరు అంటే పక్కన సాతానుగాడు ఉండి ఆ సాతానుగాడు ఆత్మీయంగా ఎవరు ఎక్కడ ముందుకు పోతున్నారో అలాంటి వారి ఆత్మీయమైన జీవితంలో చోటు చేసుకొని ఆ కుటుంబంలో అన్యోన్య సాహసం కలిగి ఆత్మీయంగా ముందుకు సాగుతూ కుటుంబాన్ని దిబిడికరంగా లేక దేవుని యొక్క కృప ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించినప్పుడు, లేక ఆ వ్యక్తిని దేవుడు దీవించినప్పుడు ఆ వ్యక్తిని తిరిగే విధానాన్ని గమనించి లేక ఆ వ్యక్తి అభివృద్ధి చెందే కొలది అలాంటి వారిని పట్టి కూడా ఇరుగు పొరుగు వారు ఏం చేస్తూ ఉంటారంటే కీడును తలపెడుతూ ఉంటారు. ఈ కీడును తలపెడుతున్న సమయాన్ని గమనించినటువంటి దేవుడు ఎవరికి కీడు సంభవిస్తుంది, ఎవరి ద్వారా కీడు సంభవిస్తుంది అన్న అంశాన్ని గమనించిన దేవుడు ఆయన ఏమై ఉన్నాడన్న అంశాన్ని గమనించినప్పుడు ఆయన కన్య గర్భమున జన్మించును. ఎవరు కన్య గర్భము ద్వారా జన్మించినవి ఉన్నారో అలాంటి కన్య గర్భము ద్వారా జన్మించిన వ్యక్తి ఎవరై ఉన్నారో అలాంటి వారి ద్వారా ఆ యొక్క కీడు నుండి విడుదల పొందటానికి దేవుడి యొక్క మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా ఈ వాక్య భాగము ద్వారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు దాదాపుగా 700 సంవత్సరాల ముందే ఈ మాటని తెలియజేసినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. ఆయన చెప్పిన ప్రతి ప్రవచనాన్ని కూడా పాత నిబంధన కళలో చెప్పిన ప్రతి ప్రవచనాన్ని క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దాన్ని నెరవేరుస్తున్నారు అనే అంశాన్ని ఈ వాక్య భాగాల ద్వారా మనం గమనిస్తున్నాం. ఎందుకు ఆ యొక్క వచనము నెరవేర్పు జరుగుతుంది అంటే అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, అది దేవునికి అనుకూలమై ఉన్నది. దేవునికి అనుకూలమైన ప్రతి దానిని కూడా అది మనుషులకు కూడా అనుకూలపరచాలని దేవుడు ఎంతగానో ప్రయాసపడేవాడైనాడు. అయితే పడుతున్నాడు కానీ దేవుడు అయితే మానవుడే పెడచెవిన పెట్టి ఆత్మీయతను ఆ వ్యక్తిని సాతానుగాడు ఎప్పుడు క్రియ చేస్తూ తన ఆత్మీయమైన జీవితాన్ని దెబ్బతీస్తున్నాడో ఆ సమయాన్ని దేవుడు గమనించిన వాడైనాడు. ఆ గమనించిన దేవుడే కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ప్రతి విధమైన కీడుని విసర్జించటానికి, ఏ వ్యక్తికి కీడు సంభవించిన ఉన్నది, ఏ వ్యక్తిలో కీడు ప్రారంభమైనది, అది ఎలాంటి కీడు అయి ఉంటున్నది, అది కుటుంబ పరంగా కీడు ఉంటుందా, లేక వ్యక్తిగతమైన జీవితంలో కీడు ఉంటుందా, లేక ఇరుగు పొరుగు వారి ద్వారా కీడు సంభవిస్తుందా, అది ఏ రూట్లో ఆ కీడు సంభవిస్తుంది అన్న అంశము దేవునికి బాగుగా తెలుసు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండినప్పుడు
మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు గనుక మన ప్రతి బాగుబోగులను గమనించేవాడు ఆయన అంటున్నాడు గనుక ఈ మనుషులకు ఉన్నటువంటి సమస్యని, మనుషులకు ఉన్నటువంటి బలహీనతలను, మనుషులకు ఉన్నటువంటి ఆ యొక్క శోధనలను, మనుషులకు ఉన్నటువంటి ఆ యొక్క కల్మషములు అన్నిటిని కూడా చూస్తున్న దేవుడు వారికి అలాంటి కీడు సంభవిస్తూ ఉన్న అంశాన్ని గమనించిన దేవుడు వారికి విముక్తి కలుగు చేయాలని, వారిని నిత్యము ఆత్మీయతను నడిపించడానికి అనేక రీతులలో వారికి సహకరించి ప్రభు ఒక చక్కటి సలహాని ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ యొక్క 15వ వచనంలో ఏం రాయబడిందంటే, కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఎప్పుడు ఆయన పెరుగు తేనె తినును అంటే తెలివి వచ్చినప్పుడు. తెలివి ఎవరి ద్వారా తెలివి వస్తుంది? మనుషుల ద్వారా తెలివి ఎవరికి రాదు. దేవుని యొక్క వాక్యాన్ని వినే కొలది, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే కొలది, దేవునిలో ఆత్మీయంగా అభివృద్ధి చెందే కొలది తెలివితేటలు ఆటోమేటిక్గా పరిశుద్ధ గ్రంథము నుండి తెలుసుకోవచ్చు. ఈ తెలివితేటలు ఎలాంటివి అంటే మనిషిని ఆత్మీయతలు ముందుకు సాగించడానికి తెలివితేటలు అవసరం. ఈ లోకంలో ఉన్న ఎన్నో రకమైన తెలివితేటలు, అతి ఎన్నో విధములైనటువంటి కీడులు కూడా మనుషులు ప్రజలకు చేయటకు ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా ముందుకెళ్తున్నది, లేక ఆ వ్యక్తి ఆత్మీయంగా ముందుకెళ్తున్నాడు, లేక ఆ కుటుంబపరంగా దేవుడు వారిని దీవించినాడు అన్న అంశాన్ని గమనించినప్పుడు ఎన్నో విధములైనటువంటి కీడులు మన కుటుంబాన్ని లేక మన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని దెబ్బతినడానికి సాతాను గారు అలాంటి యొక్క పన్నంగాన్ని పండి ఉంటాడు. అయితే దాన్ని చూసినటువంటి ప్రభు సహాయం చేయటానికి ఒక కన్య గర్భమున జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఈ కీడు నుంచి విముక్తి చేయటానికి, కీడుని దూరం చేయడానికి, దైవికతలో ముందుకు సాగటానికి ఒక చక్కటి అవకాశాన్ని ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఈ మాటలు మన కొరకు రాసించినట్టుగా ఈ వాక్య భాగాన్ని గమనిస్తున్నాం. అందుకని చక్కటి మాట ఏంటంటే అక్కడ 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక్క చూసిన మీకు చూపును. ఎవరు చూపుతారు చూసినంటే ప్రభువే మీకు చూసిన చూపును. ఏంటా చూసినా అంటే మీకు కీడు సంభవించి ఉన్నది, మీకు శోధన ఎదురవుతుంది, మీకు అనేకమైన నిందలు ఎదురవుతున్నాయి, అనేకమైన సమస్యలు మీరు సతమతం అవుతున్నారు. ఈ చూసిన నేను మీకు కూడా చూపిస్తున్నాను. అది ఎలాగా మీరు ఆ యొక్క చూసిన చూడగలరంటే మీలో మీరు వాక్యానికి చోటు ఇచ్చినప్పుడు, వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు, ప్రభు యొక్క నామాన్ని కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కీడు నుండి ప్రభు నీకు ఆటోమేటిక్గా విడుదలని ఇచ్చి ఆత్మీయతలో ముందుకు నడిపించేవాడైనాడు. ఎన్నో విధములైన కీడులు మనిషినికి సంభవిస్తున్నాయి. అలాంటి సంభవించకుండా ఉండాలంటే ప్రభువుని మనం జాస్తిగా తెలుసుకోవాలా, ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని మనం గమనించాలా. ఏంటి ప్రభువా, నా జీవితంలో ఇలాంటి యొక్క మంచి కార్యాన్ని మీరు చేయటానికి ఇష్టపడారు, నాకేదో ఒక సూచన మీరు చూపించబోతున్నారు అంటే ఆయన ఎలాంటి సూచన మనకు చూపిస్తున్న అంశాన్ని గమనించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి యొక్క భాగములో పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము వచనము చాలా స్పష్టంగా చక్కగా వాక్య భాగము ద్వారా దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమి రాయబడిందంటే 23వ వచనం, ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. ఈయన ఏమై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు. ఎవరైనా ఇమ్మానుయేలు. ఈ ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు అనే ఆయన ఉన్నాడు కనుక ఆయనకి మనకు తోడు నీడగా ఉంటూ మనల్ని ఆయన ముందుకి నడిపించబడినాడు అని ఎలాంటి వాడి అంశాన్ని గమనించినప్పుడు 22వ వచనం అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు.
కన్యక అయినటువంటి స్త్రీ ఒక గర్భాన్ని ధరిస్తుంది. కన్యక గర్భము ఎలా ధరిస్తుంది అంటే, కన్యక, అలాంటి కన్యక ద్వారా ఈ భూమి మీద ఉండే ప్రజల కొరకు, ఆ యొక్క భూమి మీద ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల కొరకై ఎవరు కావాలా అన్న అంశాన్ని తండ్రి అయిన దేవుడు గమనించి తన కుమారుడైనటువంటి యేసు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించడానికి కన్యక గర్భవతి కుమారుని కనును. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది. గమనించాలి ఇక్కడ. మరి ఇక్కడ ఎవరి యొక్క సాంగత్యం అనేది కనిపించకుండానే కన్యక గర్భవతి అవుతుంది. ఆ యొక్క కన్యక ద్వారా వచ్చే ఈ యొక్క గర్భఫలాన్ని తన యొక్క గర్భం నుంచి వచ్చిన యొక్క బిడ్డ ద్వారా ఈ భూమి మీదకి ఒక గొప్ప విముక్తిని దేవుడు కలుగజేసేవాడైనాడు. అందుకని ఆ మాటను గమనించినప్పుడు 22 అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. హల్లెలూయా. మరి ప్రభు తన యొక్క ప్రవక్తల ద్వారా ఆ యొక్క మాటని పలికించినట్టు యొక్క వాక్య భాగాలను గమనిస్తున్నాం. ఎవరు ఆ ప్రవక్తలు అంటే, పాత నిబంధన నుండి ప్రవక్తలు. ఆయన యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందే ఈ యొక్క మాటను తెలియజేసినాడు. ఇలాంటి రీతిలో ఒక ఆమె కన్యక ఉంటుంది, ఆ కన్యక ద్వారా గర్భము ధరించబడుతుంది. ఆ యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే, ఆయన పరిశుద్ధుడై ఉండాలా, ఆయన పవిత్రుడై ఉండాలా, ఆయన నిష్కలంకుడై ఉండాలా, ఆయన నిందరహితుడై ఉండాలా, ఆయనలో పాపం లేనివాడై ఉండాలా. అలాంటి వారి ద్వారా మాత్రమే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క కీడుని, ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబంలోకి ఆవరించే కీడుని అనేకమైన విధములుగా ఆ ఒక్క పరిశుద్ధుడు మాత్రమే వాటిని నిర్మూలము చేయగలడు. లోకంలో ఉన్న వారికి ఎవరికి అలాంటి అధికారం లేదు. అయితే ఒక్క యేసయ్యకి మాత్రమే అధికారం ఉంటుంది కనుక ఆయన ద్వారా మాత్రమే ఈ లోకములో అనేక మందిని దేవుడు రక్షించుకోవటానికి అలాంటి గొప్ప భాగ్యాన్ని ఏ మంచితనము లేని మనలకు అనుగ్రహించడానికి ఆయన కన్యక గర్భమున జన్మించడము చాలా ఆవశ్యకత అయి ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి అవసరమైంది. కన్యక జన్మించడం ఏంటి, తన గర్భము ద్వారా జన్మించడం ఏంటి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే పెరుగు తేనెను తినును అన్న అంశాన్ని గమనిస్తున్నాం. ఈ పెరుగు తేనె ఏంటిదంటే, పెరుగులో ఒక ప్రత్యేకత ఉన్నది, పాలలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఇవి ఎలా అంటే చెట్టు నుండి పెరుగు వచ్చేది కాదు, చెట్టు నుండి ఈ యొక్క పాలు వచ్చేవి కావు. ఇవి ఎలాంటి పాలు అంటే తన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని, ఆత్మీయమైన శక్తిని బలపరచడానికి దేవుడి ఒక ప్రత్యేకంగా ఆ వ్యక్తికి పెరుగుని పాలుని తాగేటువంటి అవకాశాన్ని ఈ భాగంలో మనం గమనిస్తుంటున్నాం. కనుక ఈ భాగాన్ని గమనించే ప్రతి వారం కూడా వాక్యాన్ని ఆత్మీయతలో అర్థము చేసుకుంటూ ముందుకు సాగటానికి ప్రయాసపడదాం. అందుకనే ఆ మాటని చక్కగా ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు. ఎవరి ద్వారా పలికినాడు? ప్రవక్త ద్వారా. ఏ ప్రవక్త? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకున్నాడు. ఆ యొక్క ప్రవక్త ఎవరు? యెషయా. యెషయా ఏం చేసినాడు? ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాంటి యొక్క ప్రభువుని మనకి పరిచయం చేయటానికి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తెలియజేసిన యొక్క లేఖన భాగాలలో అతి లేఖన భాగాలని మనము జాస్తిగా ఆత్మీయంగా అర్థం చేసుకుంటూ ముందుకు పోగలిగితే తద్వారా దేవుడు అనేకమైనటువంటి కార్యాలని ఈ వాక్యం నుంచి మనకి కొన్ని నేర్పించబడిన అంశాన్ని గమనిస్తున్నాం. ఆయన ఎలాంటి వాడని అంశాన్ని గమనించినప్పుడు 21 అంటాడు, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయన పాపములను లేక వారి యొక్క పాపములను ఆయనే రక్షించువాడైనాడు. అలాంటి యొక్క నమ్మకమైన దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటే ప్రతి సారాంశాన్ని గమనిద్దాం. ప్రభా, నీవు నాతో మాట్లాడిన ప్రతి యొక్క వచనం ఇది నన్ను ఎంతగానో బలపరుస్తున్నది. ఒకప్పుడు నేను కీడులో దిగజారిపోయినాను,
కీడుకి బానిసనైనాను. అది ఎలాంటి కీడు అంటే నా కుటుంబాన్ని లేక నా జీవితాన్ని, నా యొక్క సర్వ శరీరాన్ని కూడా, ఆత్మీయతలో నా జీవితాన్ని నాశనము చేసినటువంటి యొక్క కీడు నుంచి నైనా విముక్తినిచ్చడానికి మీరు వచ్చినారన్న అంశాన్ని ఈ వాక్య భాగము ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నారు. వాస్తవమే. అయితే ఆయన కన్యక గర్భమున జన్మించినాడు. ఎవరు కన్యక గర్భం ద్వారా జన్మించినదంటే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కన్యక గర్భము ద్వారా జన్మించినవాడు. ఆయన ఆ జన్మించిన ఆయన ఏం చేస్తాడు అంటే వచనము 21, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుకొనును. ఆయనే రక్షించును. ఎవరు రక్షించును అవసరం లేదు. అయితే ఆయన మాత్రమే రక్షించునంట. ఎవరు ఆయన? ఆ కన్యక గర్భము ద్వారా వచ్చినటి వాడు. ఆయన ఎలా రక్షించుకోగలడు? ఆయనలో పాపం ఉంటే ఇతరుని ఎలా రక్షించగలడు? ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయన ఇతరులకి కీడు చేసేవాడు కాకుండా ఉండేవాడు కనుక ఇతరులని కాపాడేవాడే కానీ ఇతరులకి హాని చేసేవాడు కాడు అన్న అంశాన్ని ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి అంశాన్ని దేవుని యొక్క గ్రంథముల నుండి మనం చక్కగా అర్థము చేసుకోవాలా. ఎందుకంటే గత కొన్ని వారముల నుండి కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడిన ప్రవచనములు అన్న అంశం మీద మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే ఈ గత దినాల్లో మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ఒకసారి మళ్ళీ తిరిగి మనం జ్ఞాపకము చేసుకొని ఇంతకాలం కూడా మాట్లాడిన ప్రతి అంశాన్ని ప్రభువా నీవు నా పట్ల మా పట్ల కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆ ద్వారా నెరవేర్చబడిన ప్రవచనములను నేను వింటున్నాను, మేము వింటున్నాము. అయితే మాకు ఎవరు తద్వారా మేలు చేసేవారు అంటే మీరు మాత్రమే నాకు మేలు చేస్తారు. నాకు కీడు ఆవరిస్తుంది. అయితే మీరు నాకు మేలుని చేయటానికి కన్యక గర్భమున మీరు జన్మించున్నారు. నిజమే, ఆయన మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాడు అన్న అంశాన్ని ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మరొకసారి కూర్చొని చూద్దాం. మత్తయి సువార్త 1:21-22 కూడా చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు ప్రజలంట? తన ప్రజలను. ఆయనకి ఎవరు ప్రజలుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారో అలాంటి ప్రతి ప్రజలను వారి వారి పాపముల నుండి, అది ఎలాంటి పాపమైనా సరే, అది శరీర సంబంధమైన పాపము కావచ్చు, లేక అది నేత్రానికి సంబంధించిన పాపము కావచ్చు, అది నడక సంబంధించిన పాపము కావచ్చు, అది ఆలోచనకు సంబంధించిన పాపము కావచ్చు, అది క్రియపరమైనటువంటి ఆ యొక్క పాపము కావచ్చు, అది ఎలాంటిదైనా, అది ఎంతటి పాపమైనా ఆ యొక్క పాపాన్ని దేవుడే గొప్ప విడుదలని చేసేవాడైనాడు. ఆ పాపము నుంచి, శాపము నుంచి, ఆ కీడు అనే పాపములను మగ్గిపోతూ ఉంటే ఇంతకాలంగా, అందుకే ఆయన ఆ పరలోకం నుండి భూలోకానికి కన్యక గర్భమున జన్మించిన అంశాన్ని ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ ఉదయకాల సమయంలో మరి చెప్తున్న యొక్క అంశాలను మనం గమనిద్దాం. ప్రభువా, గత కొన్ని వారాలుగా మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు. మరి అదే రీతిలో ఈ రోజు కూడా మరి యొక్క అంశాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అది ఏంటి అంశం అంటే ఆయన కన్యక గర్భమున జన్మించును. ఆ కన్యక గర్భం ద్వారా జన్మించింది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు జన్మించినాడు అంటే వారి పాపములను విడిపించడానికి ఆ అంశాన్ని మీరు జ్ఞాపించిన ప్రభువా, ఇదిగో నేను పాపములను శాపములను అనేక రీతులలో నేను మరణిస్తూ ఉన్నాను. ఆ పాపమనే మరలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఆ కీడనే మరలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అయితే మీరే మా కొరకు ఆ పాపము నుండి, ఆ శాపము నుంచి, ఆ కీడు నుండి విడిపించడానికి కన్యక గర్భము ద్వారా ఈ భూమి మీదకి వచ్చినారు. అనేకమైన కార్యాలు ఎన్నో నా జీవితంలో చేసినప్పుడు కూడా నేను ఇంకా మిమ్మల్ని గుర్తిరిగిన స్థితిలో ఉంటున్నాను. ఎన్నో కార్యాలు చేసినావు, అయినా నీవు అన్న మనసు లేని స్థితిని జీవించిన ఇంతకాలం. అయితే ఈ జన్మ కూడా ఈ వాక్యము ద్వారా నీవు ఒకసారి నాకు జ్ఞాపకం చేసినావు. మరి ఏ యొక్క కీడు నేను మగ్గిపోతున్నాను, అది ఆలోచన సంబంధించిన కీడై ఉండిందా, లేక క్రియాపూర్వకమైనటువంటి
ఆ యొక్క కీడు ఉంటున్నదా, లేక నరకపూర్వకమైన క్రియనాలు ఉంటున్నదా, ఊహక సంబంధి క్రియనాలు ఉంటున్నదా, అయితే అలాంటి కీడు నుంచి నన్ను విడిపించడానికి, ఆ యొక్క పాపమనే కీడు నుంచి నన్ను తప్పించడానికి మీరు పరలోకము నుండి భూలోకానికి కన్యక గర్భమున జన్మించినారు. ప్రభా, నీకు నేను చాలా రుణస్తున్నా ఉన్నాను. ఇంతకాలం ఏదో తెలియక నేను అలాంటి కీళ్ళు నేను అనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకను కూడా మీరు నాకు సహాయం చేయడానికి ఇష్టపడి పరలోకం నుంచి భూలోకానికి ఎంతగానో మీరు తగ్గించుకుని వస్తున్నారు. ఒక కన్యక ద్వారా మీరు వస్తున్నారంటే నిజంగా నేను ఎంతో ధన్యుడిని. ఎందుకంటే నేను పుట్టిందే పాపంలో పుట్టినాను, నేను పెరిగేది కూడా పాపంలో పెరిగినాను. అయితే మీరు అలాంటి రీతిలో పుట్టలేదు, అలాగే మీరు పెరగలేదు. మీరు పరిశుద్ధుడిగాను, పవిత్రిగాను, ఒక నిష్కలంకుడిగా, నిందాహితుడిగా మీరు యొక్క లోకానికి వచ్చి అనేక రీతిలో మీరు నాకు సహాయము చేస్తున్న దేవుడిగా ఉన్నావు. అయితే నీ కొరకు నేను యథార్థంగా జీవించే భాగ్యాన్ని నాకు దయచేయి. అలాంటి భాగ్యం ఏ మంచితనం లేని నాకు ప్రభా నీవు ఇచ్చినావు, నీకు వందనాలు. నీ కొరకు నమ్మకత్వం కలిగి ఉండటానికి సాయం చేయమని ప్రభుని అడిగినప్పుడు అనేక రీతుల్లో మనకని మన కుటుంబానికి చక్కటి అవకాశాన్ని కల్పిస్తాడు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఏ మంచితనం లేని మనలను ప్రభు ప్రేమించి మనకి ఇచ్చిన కనుక ఆత్మీయులు ముందుకు సాగదాం. ఒక అంశాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కన్యక గర్భమున జన్మించును అన్న అంశాన్ని ఏదైనా మనం ఇచ్చున్నాం, ఇంతవరకు విన్నాం. మరి ఇక అంశాన్ని మనం గమనించి ప్రభా నెక్స్ట్ మరి యొక్క అంశం మీద మేము ముందుకు రావటానికి నా కొరకు మీరు ప్రార్థనలని, మరి నా సంఘం కోసము ప్రార్థనలని, ఈ రీతిలో ప్రతి ఒక్క వారాలు కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమాన్ని మీరందరూ చూస్తూ ఆ యొక్క మాటలను గమనిస్తూ ప్రభా నీవు నా పట్ల కూడా ఈ కీడు నుంచి విడిపించడానికి మీరు కన్యక గర్భమున వచ్చినారు. ప్రభా నీకు చాలా వందనాలు అంటూ ముందుకు సాగుతూ నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా మీకు వందనాలు. ఇదిగో ప్రభా మీ ఉచిత ప్రేమ ద్వారా, కృప ద్వారా ప్రభా ఇంతవరకు నా తండ్రి ఆయన కన్యక గర్భమున జన్మించును అన్న అంశాన్ని ప్రభా మీరు మాతో మీరు మాట్లాడినారు, మీకు వందనాలు. ఇదిగో ప్రభా కీడును విసర్జించడానికి ప్రభానైనా మా విషయంలో ప్రభా ఎలాంటి కీడు మాలో ఉంటుందో అలాంటి ప్రతి కీడు నుంచి విడిపించడానికి మీరే పవిత్రగాను పరిశుద్ధుడిగాను ప్రభా పరలోకం నుండి భూలోకానికి వచ్చి మీరు మా సహాయం చేసేదేమో నీకు వందనాలు. ఇదిగో ఇన్నకే వర్తమానాన్ని వ్యర్థంగా పోకుండా ప్రతి బిడ్డ హృదయాల క్రియమే జరిగించమని ఇక్కడ ప్రభా ఆత్మీయంగా నాయన ఆ ఇంటిలో ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని ఆత్మీయ మేలును ప్రతి వారు అనుభవించడానికి వారి కుటుంబాలను ప్రతి సమస్యించిన మీరు విడుదల మీద దయచేయండి. ఏ కుటుంబంలో కీడు ఉంటుందో ప్రభా, ఎవరిలో కీడు ఆవరించిందో ప్రభా, అలాంటి ప్రతి విధమైన కీడుని అది ఎలాంటి కీడనే కావచ్చు ప్రభా, ఇదిగో మీ బిడ్డలు మీరు ఒక్కసారి జ్ఞాపించుకోండి. ఆ కీడు నుంచి గొప్ప విడుదల దయచేయమని, మీ రక్తాన్ని ప్రోక్షించమని మీ చిత్తమైతే మరొకసారి మేము కలిసి రీతిలో ప్రాంజేటికి సహాయం దయచేయమని, చేయని ప్రతి వారిని మీరు దీవించమని, మీకేకంత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఈ రీతిలో వస్తున్న మనకును సకల వేలాది భక్తులకును ఈ వాక్య పరిచయించిన ప్రతి వారికి సదాకాలం కాచి కాపాడుగాక, ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు విన్న ఈ యొక్క సందేశం మీ యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క అడ్రస్కు సంప్రదించండి. మా అడ్రస్ బెతెస్దా క్రైస్తవ ప్రార్థన మందిరం, బీసీ కాలనీ, దుత్తలూరు, నెల్లూరు డిస్టిక్, పిన్ కోడ్ 524222. ఫోన్ నెంబర్స్ 9440166293. మరొక నంబర్ 8106537093.